రక్షకుడు అంటే సొటేర్ అన్న పదం వాడారు. సొటేర్ అన్న పదం ఎవరికి వాడారు? సొటేర్ అన్న పదం కైసరుకు వాడారు. కైసరు, ముఖ్యంగా కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్, వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఏ రాజ్యములైతే రోముకు అనుబంధ సంస్థలుగా, అనుబంధ రాజ్యాలుగా మారతారో వారందరికీ నేను సొటేర్ అన్నాడు, నేను రక్షణను కల్పిస్తాను అన్నాడు. మిగిలిన రాజ్యాలు మీ పైకి దండెత్తకుండా చూసే బాధ్యత నాది, మిగిలిన భావజాలాలు మీ పైన దండెత్తకుండా చూసే బాధ్యత నాది, మిమ్మల్ని సుభిక్షంగా పెట్టే బాధ్యత నాది అని ఒక 10 నుంచి 12 రకాలైనటువంటి దాన్ని ఏమంటారు హామీలు ఇచ్చాడు. దానికి అనేక రాజ్యాలు రోముతో కలిశాయి. ఆ సందర్భంలో సొటేర్ అన్న పదము ప్రభు వాడుతున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో యెహోవాయే రక్షకుడు అని చెప్పినప్పుడు దేని నుంచి రక్షణ? ఐగుప్తు నుంచి విడిపించేటటువంటి రక్షణ. వారికి ఇచ్చినటువంటి నా స్వకీయ జనము అని ఇశ్రాయేలును పిలిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యముల యొక్క ఏ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కూడా మీరు పక్కకు తొలగకుండా నేను రక్షకుణ్ణి, నేను మీకు రక్షణ కల్పిస్తాను అని నాపైన ఆధారపడండి అని చెప్పాడు. సో రాజ్యమునకు సంబంధించినటువంటి మాట ఇది, సొటేర్ అన్నటువంటి మాట, రక్షకుడు అన్నమాట. సో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి అర్థం ఏమిటి? నేను, నా అధిపతి ఆయనే, నా దేవుడు ఆయనే, నా రాజు ఆయనే, నేను వెంబడించేది ఆయనతోనే, ఆయన సుగుణములు ఏవైతే చేయమని చెప్పాడో అదే చేస్తాను. ఆయన విధేయత, విశ్వాస్యత ఎవరిపైనైతే ఉందో ఆయన నాకు ముఖ్యం అన్న తీసుకున్న నిర్ణయం. కేవలం ఇక్కడ నిర్ణయం తీసుకోవటం కాదు, పనులలో అది చూపించటం. ప్రతి రంగంలో, ప్రతి క్షణంలో, ప్రతి జీవన విధానంలోని ప్రతి మలుపులో ఆయనను మాత్రమే అక్నాలెడ్జ్ చేయటం. వారిని రాజ్య పౌరులు అంటున్నాను. అందులో క్రైస్తవులు ఉన్నారు, అందులో దాన్ని ఏమంటారు క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. చాలా ఆశ్చర్యం ఏమిటి అంటే వారిని క్రైస్తవులుగా చెప్పుకోరు, ఎందుకంటే క్రైస్తవులుగా చెప్పుకుంటే ఫలానా మతం అని ముద్ర వస్తుంది కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అన్న